history tells us. ఇంతవరకు ఏ యాక్టర్ అంత రెస్పాన్సిబిలిటీతో లాంచ్ అవ్వలేదు. అన్ని ప్రెషర్ల మధ్య లాంచ్ అయ్యారు. ఎందుకంటే చిరంజీవి గారు కొడుకుగా ఇంప్రెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందరు హీరోస్ కన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ రామ్ చరణ్ గారికి. చిరంజీవి గారు అబ్బాయి యాటిట్యూడ్ చూపించడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఉంది. అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తుండేది. కొంచెం బాగాలేకపోయినా డిసప్పాయింట్ అవ్వదు. వెయిట్ తో మీరు ఇండస్ట్రీకి వచ్చిరో తెలుసు. రామ్ చరణ్ ప్లేస్ లో నేనున్నా లేదా వేరే ఎవరున్నా 99% ఏం చేస్తారంటే ఒక మెగాస్టార్ కొడుకు ఫస్ట్ డబ్బులు ఉన్నాయి, ఒక మంచి పొజిషన్ ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి గారు తీసుకొచ్చిన పేరు నిలబెట్టడం ఒక్కటే కాకుండా చిరంజీవి గారిని కూడా నిలబెట్టాడు. నేను నెంబర్ 1 గా చూడాలనుకున్న నా హీరో Every son in India should be like Ram Charan. పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. ఆయన గురించి చెప్పాలంటే Make places. ये राम चरण के फादर Powerful. ఓవర్కమ్ చేసి థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. అన్నయ్య పేరుని 10 చేయగలిగే వ్యక్తి రామ్ చరణ్. యాక్టర్ గా నన్ను దాటిపోయడం చాలా మంది అంటుంటే చాలా గర్వంగా ఉంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ మై టాలెంట్. మై ప్రౌడ్ సన్. ఎవరైనా సరే చిరంజీవి ఏం సాధించావు అంటే రామ్ చరణ్ సాధించావు. యాక్చువల్లీ ఆయన బాడీ చూస్తే ఒక లయన్ కూడా పవర్ ఉంటుంది. నేను ఐస్ కూడా చరణ్ లో మీకు ఏం కనిపిస్తుందండి? నాకైతే కళ్ళలో కసి కనిపిస్తుంది. భయం లేదు, ఒంట్లో వెతుకు లేదు. తుఫాన్లో పరిగెడతాడు. He went into those people like a hurricane. నా చిన్న కోరిక తీర్చుకోవడానికి అవకాశం చూపిందండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ చరణ్ హార్స్ రైడింగ్ క్యాపబిలిటీ. చిరంజీవి గారి కన్నా చాలా 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 అది వస్తున్నప్పుడు ఇక్కడ కరెక్ట్ గా తగులుతూ ఉంటుంది. గుర్రాన్ని అదుపు చేసి అది కింద పడేసినా కానీ తిరిగి దానిపైన ఎక్కి దాన్ని దౌడి తీయించగలిగే సత్తా సామర్థ్యం చరణ్ కు. చీకటి పడేలోపు పశు పంతా ఒక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. చేతిలో కట్టుకున్నట్టుంది. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. నా జోలికి వచ్చిన క్షమిస్తాను కానీ నా వాళ్ళ జోలికి వస్తే నా పర్మిషన్ కావాలి. నాయక్ సిద్ధార్థ్ నాయక్. ఏరియాని బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు. ఒక్కడితోనే మొదలవుతుంది. బాడీ బ్లడ్ తో కాదు, నెక్స్ట్ డేస్ ఇది యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. ఆడపిల్లలతో కాదు, మగాడొచ్చాడు. బ్యాట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. మొదలు పెట్టాక పూర్తయ్యే వరకు రిక్వెస్ట్లు వినపడవు, రియాక్షన్ కనపడవు. ఓన్లీ రీసౌండ్. Do you know not to
వెరీ గ్రేస్ అండ్ వెరీ ఫినిషింగ్ మూమెంట్ ఫినిష్ ఉంది. చిన్న వేవ్ చేసినా కూడా ప్రాపర్ వేవ్ ఉంటుంది. తొమ్మిది మాస్టర్కి చిరంజీవి గారు ఎలా దొరికారు, నాకు చరణ్ సార్ దొరకడం అంత అదృష్టంగా భావిస్తున్నాను. వరస్ట్ సినిమా, చాలా చెండాలంగా ఉందండి సినిమా. సినిమాకి మీరు ఇచ్చే రివ్యూ ఏంటి? 00 సార్. నిజంగా చెప్తున్నా వేస్ట్ సినిమా అసలు, పక్క అసలు. ఏం నచ్చలేదంటే చాలా ఓవర్ యాక్టింగ్ అండి, ఉరికినే చేశాడు రామ్ చరణ్. అసలు ఆ సినిమా ఎందుకు తీసిండో, ఏం చేద్దామని తీసిండో అర్థం కాలేదు. ఒక ఫ్యాన్ అయ్యండి చాలా తప్ప అండి. ఫ్లాప్ సినిమా ఏందా సినిమా చంద్రబాబు తెచ్చుకోవడం మర్చిపోయినా. నువ్వు నా గురించి రాసిన ఈ ఆర్టికల్లో ప్రతి అక్షరాన్ని మార్చి పర్ఫార్మెన్స్ చిరంజీవి సన్న అనిపించుకున్నాడు రామ్ చరణ్. చరణ్కి యాక్షన్ రాదు అనే వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుంది సినిమా. సినిమా చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ అవుద్ది. ఈ సంవత్సరం చరణ్ బాబుకి అవార్డు రావాల్సిందే పక్క. బ్లాక్ బస్టర్. ఎడ్వర్డ్ కన్న తండ్రికి మాట ఇచ్చాను. అది మిమ్మల్ని డెఫినెట్ గా లెట్ డౌన్ చేయకుండా, డిసప్పాయింట్ చేయకుండా ఇలా మేము కొనసాగుతాం అని ప్రామిస్ చేస్తాను. అది చాలు. నాకు మీకన్నా గొప్పగా లేదా బాబాయ్ కన్నా గొప్పగా అవ్వాలని ఆశ లేదు. రామ్ చరణ్ నేను ఎప్పుడు అతిశయం చూడలేదు. ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, ముందుకు వెళ్ళిపోతుంటాడు తప్ప పెద్ద ఏం పట్టించుకోవడానికి. అందుకు నచ్చుతాడు. అలాంటి వ్యక్తికి విజయాలు వరించి వస్తాయి ముందు ముందు. ఇది ఆరంభం మట్టుకే. బాబుకి సిట్టి బాబు అనే ఒక తమ్ముడున్నాడు. వాడిని ముట్టుకోవాలంటే సిట్టి బాబు వైపుగా దాటి వెళ్ళాలని చెప్పండి. తల్లి గోదావరికి మాట ఇచ్చాను, ఇంకా పారిపోటాలే పరిగెత్తించిన